హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనము అటుకుల ఫ్రై ఎలా చేసుకోవాలో చూసుకున్నాము. దానికి పెద్ద గిన్నె పెట్టుకొని అందులోకి అయితే మనము అటుకులు వేసుకోవాలి. అటుకులు వేసుకొని వాటిని గ్యాస్ అయితే సిమ్లోనే పెట్టుకొని కొంచెం క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే మాత్రం చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇవి ఈవినింగ్ స్నాక్స్లోకి పిల్లలకి కానీ మనకి కానీ ఈవినింగ్ స్నాక్స్ టీ తాగే ముందు అయితే చాలా బాగుంటాయి. ఇలా దూరగా వేయించుకోవాలన్నమాట. వన్ థింగ్ అయితే మ్యాండేటరీ, గ్యాస్ అయితే సిమ్లోనే పెట్టుకోవాలి, లేదంటే అంతా మాడిపోతుంది. ఇలా క్రిస్పీగా అయ్యేటట్టు అయితే మనము ఫ్రై చేసుకొని ఒక పక్కకు పెట్టుకోవాలి. అదే గిన్నెలోకి అయితే మనమైతే ఇక్కడ పచ్చిమిర్చి, కరివేపాకు, పల్లీలు, పుట్నాలు ఇలా పక్కకు పెట్టుకొని గిన్నె వేడయ్యాక అందులోకి అయితే ఆయిల్ సరిపడా ఆయిల్ని అయితే తీసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనము ముందుగా అయితే ఇందులోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. ఇవి కొంచెం వేడయ్యాక ఇందులోకి అయితే మనం పక్కకు పెట్టుకున్న పల్లీలు అయితే వేసుకోవాలన్నమాట. పల్లీలు ముందుగానే వేసుకోవాలండి. అలా వేసుకుంటేనే కొంచెం తినేటప్పుడు పచ్చి పచ్చిగా తగలకుండా మంచిగా ఫ్రై అయిపోతాయి. పచ్చిమిర్చి కన్నా బిఫోరే వేసుకుంటే బాగుంటుంది. అలాగే ఇందులోకి పుట్నాలు కూడా వేసుకోవాలి. పుట్నాలు, పల్లీలు ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా వీడియోలో కనిపిస్తున్నట్టు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి అయితే పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు ఎంత వేసుకున్నా బాగుంటుందండి, అది మన ఇష్టం బట్టి ఉంటుంది. ఇలా వీటిని అయితే దోరగా వేయించుకోవాలి. కొంచెము మీకైతే ఈవినింగ్ స్నాక్స్ పిల్లలైతే ఏవి ఇష్టంగా తింటారో చెప్పండి. మా ఇంట్లో అయితే ఎక్కువ అటుకులు చేసుకుంటాము. ఈజీ ప్రాసెస్లో తొందరగా అయిపోతుంది కాబట్టి అటుకులే చేసుకుంటాము. ఇందులోకి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. పసుపు యాడ్ చేసుకున్నాక దీన్ని కూడా కొద్దిగా అలా నూనెలో వేయించుకోవాలి. వేయించుకున్నాక సరిపడంత దీనిలోకి మనము ముందుగాల సాల్ట్ అయితే వేసుకోవాలి. ఈ పోపునంతా ఒక పక్కకు అనేసి ఇందులోకి అయితే తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని, ఎందుకంటే పచ్చిమిర్చి ఉప్పు పడితే మాత్రం తినేటప్పుడు ఉప్పుగా అనిపిస్తుంది. అందుకే పోపు పక్కకు అనుకొని వేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవడమేనండి, అంతే. గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న అటుకులని ఇందులోకి అయితే వేసుకోవాలి. గరిటెతో కాకుండా ఇలా గిన్నె పట్టుకొని కొద్ది కొద్దిగా మెదుపుకుంటూ ఉంటే మొత్తము కలిసిపోతుందండి. అప్పుడైతే విరిగిపోవు, ముక్కలు అయిపోయి చుర్మా కాకుండా బాగుంటుంది. ఇలా మొత్తం అయితే మెదుపుకుంటే సరిపోతుందండి గిన్నెతోని. చాలా బాగుంటుందండి. అంతేనండి. ఇక ఇందులోకి వేడి టీ పెట్టుకొని తింటేనైతే బాగుంటుంది స్నాక్స్ పరంగా. నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మా ఛానల్. ఈ అటుకుల వేపుడు ఎలా ఉందో చెప్పండి. నేనైతే కుకింగ్ వీడియోస్ కానీ ఇవన్నీ ఫస్ట్ టైం యూట్యూబ్లో పెట్టడానికైతే ఆడియో ఇస్తూ ఇలా ప్రయత్నిస్తున్నాను. మీ సపోర్ట్ మాత్రం నాకు చాలా అవసరం అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.